భారతదేశపు గొప్ప ఇతిహాసాల్లో మహాభారతం అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇది కేవలం యుద్ధకథ కాదు, జీవితం, ధర్మం మరియు మనోహలకు మించిన గాథ. ప్రతి శ్లోకం వెనుక ఉన్న అర్థాన్ని, సందేశాన్ని మనం రోజూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈరోజు మొదటి శ్లోకం ద్వారా ఈ మహాగ్రంథాన్ని ప్రారంభిద్దాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమ దేవీం సరస్వతీం చైవ తతో జయముదిరి. నారాయణునికి నమస్కరిస్తూ నరుని, అర్జునుని మరియు నరోత్తమునికి, అత్యుత్తముడైన నరునికి శ్రీకృష్ణుడు నమస్కరిస్తాను. దేవి సరస్వతికి నమస్కరిస్తూ అనంతరం ఈ జయగాథను ప్రారంభిస్తాను. ఈ శ్లోకం ప్రారంభ శ్లోకంగా భావించబడుతుంది. ఇది ఒక విధమైన మంగళాచరణ, అంటే శుభప్రారంభం కోసం దైవాలను స్మరించటం. ఇది వ్యాస మహర్షి రచన ప్రారంభించే ముందు స్ఫూర్తికిచ్చే దైవతులైన నారాయణ, విష్ణువు, నర, అర్జునుడు, నరోత్తమ, కృష్ణుడు మరియు సరస్వతీదేవికి నమస్కరిస్తూ కథను ప్రారంభిస్తున్నట్టు చెబుతుంది.